హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హ్యాపీ బ్లెస్డ్ సండే గైస్. ఇవాళ సండే కాబట్టి నేను కూడా ఇంటికి వచ్చేసాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక చర్చికి తీసుకెళ్తాను. చాలా బాగుంటుంది, నా హార్ట్కి హత్తుకునే చర్చ్ అనొచ్చు గైస్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ చర్చ్కి వెళ్ళక నేను కూడా చాలా రోజులు అవుతుంది. సో మీకు కూడా నేను ఈ చర్చ్ ఇస్తాను, చాలా బాగుంటుంది. సో వెళ్ళిపోదాం పదండి. సో మన ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 minutes గైస్ వెళ్ళిపోవచ్చు. సో నర్సరావుపేట టు చిలుకూరుపేట వెళ్ళే హైవేలో ఈ చర్చ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ కనపర్తి అనేది ఒక ఊరు. సో బ్యాక్ సైడ్ కనపర్తి అనే ఊరు ఉంటుంది అనమాట. చర్చ్ అనేది మెయిన్ రోడ్ మీదకే మీకు అనిపిస్తూ ఉంటుంది. కన్నపర్రు బావి బాలయేసు పుణ్యక్షేత్రం అంటారు. యాక్చువల్లీ ఇది పుణ్యక్షేత్రం అనమాట. పుణ్యక్షేత్రం ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు డైలీ చర్చ్ అనేది ఓపెన్ ఉంటుంది. 6 to 8 o'clock వరకు చర్చ్ అనేది ఓపెన్ ఉంటుంది. సండే మాత్రమే ప్రేయర్ జరుగుతుంది అనమాట. మనకి లెంట్ డేస్లో అయితే ఫ్రైడే జరిగిద్ది, ఇంకా సండే జరిగిద్ది. నెలలో ఒకసారి మాత్రం ఆల్ నైట్ ప్రేయర్ జరిగిద్ది, అది సాటర్డే జరిగిద్ది అనమాట. మన పల్నాడు డిస్టిక్లో వన్ అండ్ ఓన్లీ పుణ్యక్షేత్రం గైస్, బాలయేసు పుణ్యక్షేత్రం అనేది. సో మీరు ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే నెలలో మొదటి వారం రావడానికి ట్రై చేయండి. ఆ రోజు ఏంటంటే తీర్థ ప్రదక్షిణ అని చెప్పేసి బాగా జరిగిద్ది అనమాట. మీరు కూడా ఫుల్ఫిల్ అవుతారు ఆ రోజు వస్తే. చాలా దూరాల నుండి ఇక్కడికి వస్తారు గైస్. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి నేను కూడా చాలా మంది సాక్ష్యాలు విన్నాను. సో వాళ్ళు మాకు ఇలా కోరిక నెరవేరింది అని చెప్పేసి భోజనాలు అనేవి పెడతారనమాట. కృతజ్ఞతగా లైక్ థ్యాంక్ఫుల్గా వాళ్ళు భోజనాలు స్పాన్సర్ చేస్తారనమాట. అందుకే ఇక్కడ ప్రతి సండే భోజనాలు కూడా జరుగుతాయి. సో ఇవి చూసారా గైస్, నేను ఇప్పుడే అక్కడ అడుగుతున్నాను ఏంటని చెప్పేసి. ఎవరన్నా పిల్లలు అవ్వాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇంకేమన్నా వాళ్ళకి నచ్చింది కోరుకొని ఇలా కడతారంట. సో ఇలాంటివన్నీ మనం పుణ్యక్షేత్రాల్లోనే చూస్తాం అన్నమాట. ఇక్కడ గుణదల, ఫిరంగపురం, సో ఇట్లా సాగర్ మాత పుణ్యక్షేత్రం అని ఒకటి ఉంది నాగార్జున సాగర్లో. సో ఇట్లా ఏప్రిల్లో ఈ చర్చ్ అనేది సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుందనమాట. చర్చ్ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది. సో ఏప్రిల్లో తిరునాళ్ళు అలాగా జరుగుతుంది. ఇక్కడ పుణ్యక్షేత్రాల్లో ప్రతి చోట తిరునాళ్ళు అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ 28, 29, 30 తారీఖుల్లో ప్రతి సంవత్సరం జరిగిద్ది అనమాట. సి గైస్, ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఈ చర్చ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వాలి అనుకుంటే నెలలో మొదటి వారం రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.